హలో వన్మూరు నక్షత్రం మాట్లాడండి. వేణుకి చిన్నారండి నేను. అవునా, ఓకే. వేదిక ముందున్న సభికులకి అందరికీ నమస్కారం. కళాకారులకి చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రాం ఇచ్చారు. నేను కంప్లీట్గా చూడలేకపోయాను, కొంచెం లేట్గా చూశాను. దొరవాళ్ళు వాళ్ళ అమ్మాయి ప్రజెంటేషన్కి వాళ్ళు పార్టీ చేసుకుంటున్న సందర్భంలో వచ్చాను. అక్కడి నుంచి చూశాను. తర్వాత వాళ్ళు తాగడము మానపడం అనేది కూడా రెండు వాళ్ళకి చూశాను. అయితే మా వేణు మాట్లాడుతూ అక్కడి నుంచి స్టేట్స్లో 12th క్లాస్ వరకు నిర్బంధ విద్య ఉంది అని చెప్పారు. ఇది చాలా హర్షించదగిన విషయము. మనం ఏదో స్టేట్స్ అమెరికా అది అనుకుంటాం, కానీ ఇక 12th వరకు నిర్బంధ విద్య ఉందంటే చాలా. ఇప్పుడు మన ఇక్కడేమో బాల కార్మికులు ఎంతోమంది ఉన్నారు. అసలు చదువు సంధ్య లేకుండా మన గవర్నమెంట్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ చదువులో స్కూల్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడేమో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ క్లోజ్ చేయబోతున్నారు. తర్వాత మనకు అక్కడ నిర్బంధ విద్య అక్కడ ఉంది, నిర్బంధ విద్య ఇక్కడ పెట్టాలనే సూచన కూడా మా వేణు చేసాడు. అసలు మన కాన్స్టిట్యూషన్లో అన్నీ ఉన్నాయి, చదువు విద్య కూడు కూడా అన్నీ ఇవ్వాలని. ఇప్పుడేమో అన్నీ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో. మనకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏదో పేరు పెట్టేసి ఇప్పుడే కొత్తగా ఇది ఇప్పుడే పెట్టించినట్టుగా వాళ్ళ పేరు మీద పెట్టుకుంటున్నారు. మన కాన్స్టిట్యూషన్లో అన్నీ ఉన్నాయి, అందరికీ స్వతంత్రం ఉంది. చదువు ఇవ్వాలా, గుడ్డ ఇవ్వాలా, వసతి ఇవ్వాలని చెప్పి అవన్నీ పెట్టి రామోజీ రాజీవ్ ఇల్లు పథకము ఆ పథకం ఏదో ఐజీ కొత్తగా వీళ్ళు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఎప్పుడో 60 ఏళ్ళ కింద మన కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పుడే ఉన్నాయి. అయితే ఇప్పుడు నిర్బంధ విద్య ఉండాలి. విద్య అనేది ఇట్ ఈజ్ మన లైఫ్ డెవలప్మెంట్. ఇది విద్య, నిర్బంధ విద్య అనేది ఇప్పుడు మన గవర్నమెంటు నిర్బంధ విద్య కాదు, నిర్బంధ మద్యం ఉపయోగిస్తున్నారు వాళ్ళంతా. ప్రతి చోట కూడా షాపులు పెట్టేసి అవి పెట్టేసి షాపులకి ఏవో ఇచ్చేసి షాపులు తీసేయాలంటే వాడు ఇంకా ప్రతి కార్నర్కి కూడా లైసెన్స్ ఇస్తున్నాడు. నువ్వు అమ్ముకున్న చోటనే వేరే పర్మిట్ రూమ్ పెట్టుకోవాలి చెప్పి అది. అయితే ఇప్పుడు మా వేణుకి సూచన ఏంటంటే నెక్స్ట్ ఈ నిర్బంధ మద్య నిషేధం మీద కూడా యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో ఎట్లా దీన్ని విద్యని ఇంప్రూవ్ చేయడం కాదు, మద్యం తాగడాన్ని ప్రజల మీద ప్రోత్సహిస్తున్నారు. దీని గురించి ఒక డాక్యుమెంట్ తీస్తే బాగుంటుందని చెప్పి మా వారికి చేస్తూ నాకు మా అన్నయ్య కుమారుడైన రామాకృష్ణ ఆ తమ్ముడు, నేను గోపాలకృష్ణ, నక్షత్రం గోపాలకృష్ణ. సో డాక్యుమెంట్ తీసిన డైరెక్టర్స్కి యాక్టర్స్కి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.